అయితే ఏదో గందరగోళం జరుగుతుంది. నిన్నటి నుంచి చివరికి ఎయిర్పోర్టులు కూడా మూసేయడం కొద్దిసేపటి క్రితం జరిగింది. నిన్నటి నుంచి ప్రజా తిరుగుబాటు, మళ్ళీ మాకు రాచరికం కావాలి, ఈ కమ్యూనిస్టుల పాలన వద్దు, ఎవరు అధికారంలో ఉన్నది కమ్యూనిస్ట్ అయినా కాంగ్రెస్ అయినా ఎవరైనా సరే వాళ్ళంతా కూడా చైనా చెప్పినట్టు నడుచుకుంటున్నారు. అక్కడ వాళ్ళ ఉపాధి అవకాశాలు దెబ్బతింటే, ఉద్యోగ అవకాశాలు దెబ్బతింటని, నేపాల్కి సంబంధించినటువంటి సార్వభౌమత్వం దెబ్బతింటోందంటూ ఆందోళనకు దిగుతున్నారు. నేపాల్లో రాచరికాన్ని పునరుద్ధరించాలని కోరుతూ ప్రదర్శన నిర్వహిస్తున్న ఉద్యమకారులు నిన్న అదుపు తప్పి ప్రవర్తించడంతో సైన్యం రంగ ప్రవేశం చేసింది. రాచరిక అనుకూల ఉద్యమకారులు ఒక రాజకీయ పార్టీ కార్యాలయం మీద దాడి చేయడం, ఓ టీవీ ఆఫీసుని పత్రికా కార్యాలయం కూడా ధ్వంసం చేయడం, రాళ్లు రోవడంతో పాటు వాహనాలకి నిప్పండించడం, దుకాణాలని లూటీ చేయడం, ఈ సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనలో 2 మరణించడం, 30 మంది గాయపడడం, మృతి చెందిన వాళ్ళలో సురేష్ రజక్ అనే ఫోటో జర్నలిస్ట్ కూడా ఉండటం. కాఠ్మండు నగరంలో పలు చోట్ల కర్ఫ్యూ కూడా విధించారు. నేపాల్లో రాచరికం 2006లో అంతమైతే ఫిబ్రవరి 19 ప్రజాస్వామ్య దినోత్సవం పేరుతో మాజీ రాజు జ్ఞానేంద్ర తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా ప్రజలకు పిలుపునిస్తూ వీడియో జారీ చేసినప్పటి నుంచి రాచరిక అనుకూల ఉద్యమం ప్రారంభమైంది. క్రమంగా ఇది ముదిరి పాకాన పడుతూ ఉండటంతో సైన్యం రంగంలోకి దిగి ఓ రకంగా రాచరికం రానియకుండా వాళ్ళ చేతన అక్కడ కథ నడిపించేటటువంటి ప్రయత్నం స్పష్టంగా చేస్తుంది. దాంట్లో భాగంగా జరుగుతున్నటువంటి ప్రక్రియ ఇప్పుడు ఎయిర్పోర్టులు కూడా మూసేసేటటువంటి పరిస్థితికి ఎందుకు వచ్చింది అన్నటువంటిదే తేలాల్సినటువంటి అంశం. క్రమంగా ప్రజాగ్రహం ముదురుతోంది. శ్రీలంకలో ఎట్లాంటిదైతే జరిగిందో అలాంటి పరిస్థితే కాఠ్మండు ఎయిర్పోర్ట్ అయితే తాత్కాలికంగా మూసివేయబడింది. అదే సందర్భంలో ఫ్లైట్స్ అన్నీ కూడా భారతదేశానికి డైవర్ట్ చేసేస్తున్నారు. నేపాల్ని ఇప్పుడు మళ్ళీ రాజు తన ఆధీనంలోకి తీసుకుంటారా అన్నది చూడాలి. హిందూ రాష్ట్ర అనేటటువంటిది ఇదివరకు నేపాల్ కింద ఉండేది. ప్రపంచంలో ఏకైక హిందూ దేశం నేపాలే. ఇప్పుడు అక్కడ మళ్ళీ హిందూ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమవుతుందో చూడాలి.